అండి, అందరికీ సలాం లేకుం, నమస్కారం అందరికీ. ఈరోజు మా ఇంట్లో చేపల పులుసు చేయబోతున్నాను. మా స్టైల్లో, మా ఇంట్లో చేసే పద్ధతిలో చేస్తాను. సింపుల్గా అయిపోద్ది. ఎట్లా చేస్తాను మీరు చూడండి. నేను అయితే ఒక కిలో పైనే ఉంటుందండి చేప. మా అబ్బాయి తెచ్చాడు. దీంట్లో 100 గ్రాముల పైన చింతపండు వేసాను. 3 టమాటాలు, పెద్ద సైజు టమాటాలు తీసుకున్నాను. ఉల్లిపాయలు ఒక గడ్డ తీసుకున్నాను. దీంట్లో ధనియాలు, జీలకర్ర, మెంతులు అన్నీ కలిపేసి ఇప్పుడు ఫ్రై చేయాలి. దీనికి కరివేపాకు ఇప్పుడు నేను దీంట్లో ఫ్రై చేస్తున్నానండి. అన్నీ కలిపి ఇది ఫ్రై చేసేసి పొడి చేసుకోవాలి. దీంట్లో ధనియాలు వేసానండి, జీలకర్ర వేసాను, మెంతులు వేసానండి. అంతే. దీంట్లో కావాల్సిన పదార్థాలు దీంట్లో ఏమంటే చేపల పులుసులో వేస్తున్నారు కదా, మీరు అంగట్లో కూడా దొరకద్ది ప్యాకెట్. అది నేను ఖచ్చితంగా చేపల పులుసులో వేస్తానండి. ఇట్లా దోరగా వేయించుకోవాలండి. బాగా స్మైల్ వస్తుంది. ఇది అప్పుడు దాకా వేయించుకోవాలి. అప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇది పొడి చేసుకున్నాను. ఇప్పుడు ఇందాక పొడి చేసుకున్నాను కదండి, ధనియాలు, జీలకర్ర, మెంతులు ఇట్లా పొడి చేసుకోవాలి. ఇది వేస్తేనే దాంట్లో చాలా రుచిగా ఉంటుంది. స్మైల్ సూపర్గా వస్తుంది చేపల పులుసులో. ఇందాక నేను మర్చిపోయాను, తెల్లగడ్డలు, పచ్చిమిరపకాయలు ఖచ్చితంగా వేయాలండి. నేను ఇందాక మర్చిపోయానండి, సారీ. ఇప్పుడు కారం వేసుకుందామండి. కారం, చింతపండు వేస్తేనే చాలా బాగుంటుంది చేపల పులుసులో మాత్రం. నేనైతే 3 స్పూన్లు వేసినాను. ఇప్పుడు కారం సరిపోకుండా ఇంకోసారి వేసుకుందాం. ఇప్పుడు పసుపు వేసుకుందాం 1 టీ స్పూను. ఇప్పుడు ధనియాల పౌడర్ వేసుకుందాం. ఇప్పుడు 2 స్పూన్లు వేస్తున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చి ఈ 2 కలిపి దీంట్లో వేసేస్తున్నానండి. ఇప్పుడు టమాటాలు కోసుకున్నాం కదండి, ఇట్లా మత్తుకోవాలి ఇవ్వండి. మెత్తగా వచ్చిందాక మిక్సీలో వేసుకున్నాం. లేకుంటే మిక్సీలో వేస్తే బాగుండదు, చేత్తో ఇట్లా పిసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో చేపల పులుసులు వేస్తాను నేను. చూసారు కదండి, ఇట్లా చేసుకోవాలి. దీంట్లో వేస్తున్నాను. ఇప్పుడైతే చింతపండు ఉంది కదండి, ఇప్పుడు ఇది కూడా చేత్తోని బాగా పిసికేసుకుందాం. ఇప్పుడు చింతపండు గుజ్జు వేసుకున్నామండి దీంట్లో. చూసారు కదా, చింతపండు ఎంత వేస్తే కారము, చింతపండు ఈ దేంట్లో చేపల పులుసులో మాత్రం ఈ 2 కాంపిటీషన్ ఉంది. మా అమ్మ అయితే చేతి కారం అయితే ఎండుమిర్చి ఉల్లండి, అది చేతి కారంతో చేస్తుంది. నేనైతే మిరపకాయల పౌడర్ వేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఎవ్వరు అట్లా నూరుతాం లేదు కదండి. చూసారు కదండి, దీంట్లో నేను చింతపండు రసం వేస్తాను కదండి. నేను నీళ్లు మాత్రం యాడ్ చేయలేదు, అంత చింతపండు గుజ్జుతోనే చేశాను. ఇప్పుడు అంతా బాగా కలుపుకుందామండి. మా అమ్మ, మా అత్త అయితే ఇదేదండి మా ఇంట్లో చేసేది. ఇద్దరు ఇట్లాగే చేసుకుంటాం మేమైతే. భలే ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. అయినా కానీ ఒక రాత్రి అంతా ఉండి పెట్టి పొద్దున్న లేసేసరికి తింటే ఎట్లా ఉంటుంది తెలుసండి, అట్లా ఉంటుంది. అంత బాగుంటుంది. మా అమ్మ వాళ్ళు అయితే అట్టే చేస్తారు. రాత్రి పూట ఉండేది పొద్దునే తింటుంటాం మేమైతే. ఇప్పుడు కలిపేసినాం కదండి, దీంట్లో కళ్ళు ఉప్పు వేసుకుందామండి. సాల్ట్ వద్దు, కళ్ళు ఉప్పు వేసుకుందాం. రాళ్ళు ఉప్పులు వేస్తున్నానండి. చాలండి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఎర్రగడ్డలు దీనిపైన వేసేస్తున్నాను. కరివేపాకు కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు కడాయి పెట్టానండి. ఇప్పుడు నూనె వేస్తున్నాను నేను. నూనె కూడా ఎక్కువ పడద్దండి ఈ చేపల పులుసులో. ఇప్పుడు నేను మెంతులు, ఆవాలు వేస్తున్నానండి. అంతేనండి, దీంట్లో మళ్ళీ ఏం వేయకూడదు. ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ అన్నీ వేసేస్తున్నాం కదండి, అందుకు. ఇప్పుడు కలిపి పెట్టుకున్నాను కదండి ఇంతకుముందు, ఇది దాంట్లో తిరగబాట్లు వేసేస్తున్నానండి. ఇప్పుడు
ఇప్పుడు దీనికి ఇట్లా తిప్పుకొని, ఎందుకంటే గంటే పెట్టుకోకూడదు కదండి. ఇప్పుడు కారం తక్కువగా అనిపిస్తుందండి నాకైతే. ఇంకొక స్పూన్ వేసుకున్నాం. చూసారు కదండి, ఒక స్పూన్ వేస్తున్నాను నేను ఇప్పుడైతే. ఇంకా చాలండి. ఇప్పుడు మధ్యలో మధ్యలో ఇట్లా కలుపుతూ ఉండాలండి ఇది చేపల పులుసులో. అప్పుడే కదండి బాగా వస్తుంది. ఎందుకంటే ఈ గరిటె వేయకూడదు, ఎందుకంటే ముక్కలు ముక్కలు ఉండా అన్నీ చిదురు అయిపోతాయండి. ఇప్పుడు రెండుసేపు మూత పెట్టుకున్నామండి. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ తీసి చూద్దాం. చూసారు కదండి, ఇప్పుడు చూద్దాం ఎట్టుందో. చూసారు కదా, ఇప్పుడు నేను ఇందాక వేసుకున్నాను కదండి పొడి, అది వేసుకున్నాను. ఇప్పుడు వేస్తే స్మెల్ బాగా వస్తుందండి. సో కదా 2 స్పూన్లు వేసాను నేను. ఇప్పుడు నేను నిజంగా ఆచి ఫిష్ కర్రీ మసాలా వేస్తాను నేను. చేపల పులుసు వేపు చేసినా కానీ ఇది వేస్తే స్మెల్ బాగుంటుంది, రుచిగా వస్తుందండి. ఇప్పుడు దీనికి వేస్తున్నాను నేను. ఇప్పుడు తిప్పేసి మళ్ళీ ఒక 5 నిమిషాల దాకా మూత పెట్టేస్తామండి. ఇప్పుడు సిమ్లో పెట్టేస్తాం. ఇంకా 5 నిమిషాలు మూత పెట్టేస్తాం దీని మీద. తర్వాత చూద్దామండి. పిజ్జాకి ఫిష్ వాసన వచ్చేస్తుంది, అరుచుకుంటా ఉంది. ఇప్పుడు చూద్దామండి. చూసారు కదా, ఇప్పుడు ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి. ఎందుకంటే ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా. చూసారు కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. ఇప్పుడు నేను చూసారు కదండి ఎంత బాగుందో. సూపర్ ఉండదు, టేస్ట్ మాత్రం అదిరిపోద్దండి. సింపుల్గా అయిపోయింది కదండి. నా ఛానల్ చూసేవారు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ మా ఛానల్ చూసిన అందరికీ రేపు మరి కొత్త వంటతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్ అండి.